ఎండిపోవడం, మరి ఎడారుల్లో భయంకరమైన నదులు పుట్టుకు రావడం, ఇలాంటివన్నీ ఏంటంటే దేవుని రాకడ సూచన. ప్రియులారా, దయచేసి అందరూ నోరు విప్పాలి, అందరూ దేవుని మహిమపరచాలి. ఈ రోజు గడిచిపోతే రేపటి రోజు మనం చూస్తామలేదు. కాబట్టి ఈ రోజు మనకి యేసయ్య చాలు అని నాకు పాట అందరూ కలిసి, దయచేసి అందరూ కలిసి పాడుకుందాం. ఒంటి నిండా అందరూ కలిసి Sangha
ప్రియులారా, నీవే నాకు చాలు చేసేది మీ నోరులు పలకలేకపోతున్నాయంటే ఎంత దౌర్భాగ్య స్థితి అంటే, యేసయ్యా నువ్వు మాత్రం నాకు చాలయ్యా అని చెప్పడానికి కూడా మీకు నోరు రావడం లేదంటే, ఒకవేళ రేపు మాట్లాడడానికి మీ నోరు ఉండదో లేదు. దయచేసి గమనించండి, దేవుడు మన పక్షాన్ని ఈరోజు కార్యం చేయబోతున్నాడు. నీవే నాకు చాలు చేస్తున్నా, నీవే నాకు భయంకరమైన ఆపదల నుండి మిమ్మల్ని రక్షిస్తున్నాడు కదా. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు ఎన్నో వేల జరుగుతున్నా మిమ్మల్ని మాత్రం సురక్షితంగా అయ్యా కుటుంబానికి నడిపిస్తున్నాడు ఏమైనా దేవుడు. ఒక్కసారి చాలా చేసేగా చెప్పలేకపోతున్నారా? ఒక్కసారి ఆలోచించి నీవే నాకు ఇంతవరకు నీ బిడ్డల వారి అందరం కలిసి నా తండ్రి, ఇదిగో ప్రభా నీ చిత్తము నీకు పలుబట్టి ఇక రెండి వారి 5 సంవత్సరం ఈ 2వ వారంలో ఉదయకాల సమయంలో ప్రభా యొక్క పునరుత్థాన దినమందు చక్కని పాటలతోనూ పాత్రలతోనూ నా ప్రభా గత వారంలో తండ్రి గత సంవత్సరంలో చేసిన సాక్ష్యములను బట్టి కూడా మీ సన్నిధిలో ప్రభువా ఎంతో గణపరుచుకున్నారు తండ్రి. మీ స్తోత్రం. కొద్ది నిమిషాల పాటు మా మధ్య నీవుడి నాయన చక్కగా మట్టుగా మర్యాదగా నీకు మహిమకరముగా కూడి వచ్చిన నీ బిడ్డలు మాకందరికీ ఒక ఆశ్చర్యకరముగా తండ్రి పరిశుద్ధాత్మదేవా మాతో మాట్లాడమని భావిస్తున్నాం. నీవు మాట్లాడితే ప్రభావం వినగలవు నా తండ్రి. మా నోటి మాటలు హృదయ ధ్యానములు
నీకు అంగీకారం ముడినట్టు నీ కృపలు బొద్దలు పొచ్చుకోమని మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని ప్రార్థిస్తూ వచ్చిన బిడ్డలందరినీ తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపాక్షేమలతో నింపుకొని ప్రభు సమస్తమనిక అదర శక్తిని బంధించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ నీ కర్మలకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదట సంఘ కాపరికి అటువంటి పేదలకు యవనస్తులందరికీ కూడా ప్రభు నా వందనం చెల్లిస్తున్న స్త్రీ పురుషులకు మా ప్రియులందరికీ కూడా వందనం చెల్లిస్తున్నాను. ప్రియాసంలో గమనించుకొని మనం చేస్తున్నాం. దేవుని మందిరంలో చాలా మనం జాగరూకులుగా దేవుని మందిరంలో కూడి ఆయన మనం ఆరాధించాలి. మనం ఆరాధించే దేవుడు చాలా శక్తి గల దేవుడు, బలమగల దేవుడు, భూమి ఆకాశం సర్వ సృష్టికి ఆది సంబోధుడు. ఆయన మించినటి వాడు భూలోకం, ఆయనకు మించినటి వాడు ఏ దేవత ఆయన దేవుడు ఈ లోకంలో. మరి ఒక విధంగా చెప్పాలంటే ప్రియాసంతుడా, ఆకాశం కింద భూమి ఎందు కానీ, భూమి కింద నేల ఎందు కానీ, ఆకాశం పైన కానీ ఎవరు ఆయన మించినటి వారు. అందును బట్టి అట్టి పరిశుద్ధాత్మ దేవుని మనం ఆరాధించినట్టు ప్రభు ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకి ఇచ్చిన అవకాశం బట్టి మనం చక్కగా ఆయన సన్నిధిలో చాలా ప్రేమతో భక్తితో మనం ఎంత మనం ఆయన మన ఎడల చూపిన కృపకు తగినట్టుగా మనం జీవించబడినట్టుగా ఆయనకు విధేయులమైతేమో అప్పుడే ఆయన మన పట్ల ఆయన కృప కనుపరుస్తాడు. అందుకని ఎవడు నా మాట విని వానికి భయపడునో, ఎవడు నా మాట విని భయపడి వణకుచుండునో వారిని దృష్టించి చూస్తానన్నాడు. ప్రియా సోదర గమనించుకోవాలి, భయం లేని భక్తి అది చాలా దినములది తాతకాలం. మొట్టమొదటి భయం ఉండాలి. భయం ఎట్లా భయం అంటే ఈ లోక శరీర సంబంధమైన లోకంలో దుష్టుడికి, శాతానికి, ఈ లోక అధికారికి కాదు మనం భయపడాల్సినది. పరిశుద్ధాత్మ దేవునికి మనం భయపడాలా. పరిశుద్ధాత్మ దేవునికి ఎవరికి భయపడతారో వారి పట్ల ఆయన కృప కనపరుస్తారు. వారి పట్ల ఆయన మహిమపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రములు. కాబట్టి కొద్ది నిమిషాలు మీ మధ్య నాకు ఇచ్చిన అవకాశంలో ఎక్కువగా నేను మాట్లాడటం కూడా అంత శక్తివాన్ని, బలహీనుని, ఎదురైన పాముల నుండి అయినా ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ మధ్య ఒక సాక్షి రూపకముగా ప్రభు చేసిన మేలుని బట్టి సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని పౌలు గారు ఒక మాట అంటాడు రోమిలికి రాసిన పత్రికలో, ఇది నా అనుభవం, నా జీవితంలో చాలా ప్రాముఖ్యం. అనేకసార్లు నేను జ్ఞాపకం చేసుకుంటాను. రోమిలికి రాసిన పత్రికలో మరి 7:24 అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. కాగా మనసు విషయములో దైవ నియమమును, శరీర విషయములో పాప నియమములను దాసుడనై ఉన్నా. దేవుని స్తోత్రములు. మానవ జీవితంలో నీవు నేను ఎగులోక శరీరిక లోకములు 2 విభాగాలుగా ఉంటున్నా. ఒక పక్క దైవ నియమమును. దైవ నియమనగా దేవుని భక్తి, భయము, విశ్వాసము, చిత్తానుసారంగా జీవించుట. పాప నియమం అనగా శరీరం. ఈ దీనత్వంలో శరీరం నీలో నాలో ఉన్నంత వరకు కూడా కేవలము లోకాశలు, లోక భ్రమలు, లోక ఉద్దేశాలు, లోక తలంపులు, లోక ఆభరణలు, లోక వైభవము, లోక ఆస్తిపాస్తి, ఈ లోకములో తను తాను హెచ్చించుకుని, తను తాను కనపరుచుకుని, తను తాను ఒక డంబాకారంగా అధికముగా తన యొక్క నటన జీవితం ఈ లోకంలో జీవించటే ఈ శరీర సంబంధమైనది అన్నమాట. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను తండ్రి వలన పుట్టినవి కాదు. దేవుని స్తోత్రములు. మొదటి
2:15 ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను దేవుని స్తోత్రములు ప్రియ సహోదరులారా. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ఎందుకన్నాడు? లోకంలో పుట్టి పెరిగింది కదా, లోకంలో పంపించండి కదా, లోకంలో మనం కొన్ని అనుభవించాలి కదా, లోక చిత్తానుసారంగా జీవించాలి కదా. అనేక జనులు మనం లోకమును ప్రేమించకుండా లోకంలో జీవించబడితే అనేటువంటి వారు ఏమనుకుంటారని. ప్రియా సహోదరి సహోదరుడా, ఇది ఎవరికంటే ఆత్మీయ అనుభవం దేవుని పిల్లలకు దేవుని నామమును ధరించే వారితో ఆత్మదేవుడు యోగుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి గమనించుకోవాలా, ఇది వాక్యం కాలం వచ్చే నేను కొన్ని హెచ్చరికలు ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరికలు అమలు చేసి సమయం ఉందని నా హెచ్చరికకు మాట్లాడికి ఇది నా సొంత నా తాతల తండ్రులు ఇచ్చిన జ్ఞానం ఆస్తి కాదు. ఇది చాలా జాగ్రత్తగా ఇక్కడ కూడిన నేనే కానీ మరొకరి కానీ చాలా భయముతో భక్తితో ఇక్కడ పరిచయం నడిపించాలి. సేవకుడు కానీ నేను కానీ, లేకపోతే ఈ రాత్రి పంపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని శాతాన్ని హెచ్చరించి. ఏ మీటింగ్ పంపించింది ఎవరండి? దేవునికి తెలియరా? ఎవరితో హెచ్చరించింది? ఏ మీటింగ్ పంపించింది ఎవరు? దైవ కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు యోగవు తండ్రి. శాతాన్ని నా సేవకుడు యోగుని పోయి ముట్టు. ఒకవేళ నువ్వు శర్మ చీకిపోతేట్టుగా బలహీనలు పెట్టి వ్యాధులు పెట్టి రోగాలు పెట్టి కచ్చల కర్మతో వ్యాధులతో దుఃఖములతో శ్రమల పాలు దుఃఖపాటు చేసిన శరీరం వల్ల నాశనం చేసినా కానీ నన్ను ఎన్నడూ నా సేవకుడు అన్నాడు. ఇలా శరీరం చీకిపోయినా నా ఆత్మతో నీ దేవుని చూస్తానన్నాడు ఏమో. అందుకని లోకము శాశ్వత కలమా దయచేసి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలో లోకములు ఉండి దేవుని ఇట తిరిగి నేను శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, వ్యాధులు రావచ్చు, యాతలు రావచ్చు, కష్టములు రావచ్చు. పోయిన సంవత్సరం చాలా మందికి యాదనకరము దుఃఖకరము కొన్ని గృహాలలో ఎంతో కొంత నష్టపడినారు. కొంతమంది కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ దుఃఖము ఆ సహాయము పొందలేని స్థితి దుఃఖ స్వరముతో మునిగి తీరినారు ప్రియాసలు. అటువంటి వారు ఈ సంవత్సరంలో ప్రభువా నా జీవితంలో గత దినములు ఈ విధంగా జరిగినది, నేనేమి చేయాలి, ఎక్కడ చేయాలి, యాతన పడి దుఃఖపడి శ్రమపడి బాధపడి నూతన సంవత్సరంలో దేవుని ముందుకు నేను వచ్చినేమో. నా ప్రియ సోదరులారా, ఆత్మదేవుడు హెచ్చరిస్తున్నాడు, గమని పెట్టుకోండి. ఏమని హెచ్చరించునంటే మరొక మాట వాక్యానికి వెళ్ళగా జ్ఞాపకం పెట్టుకుందాం. యెషయా గ్రంథంలో అనేక సార్లు హెచ్చరించిన మాటలే అనుభవపూర్వకంగా ఈ పరిశుద్ధ గ్రంథమును నీవెన్నిసార్లు ఒక వాక్యము నువ్వు ఆరంభించి చదువుతుంటావు, అంత ఆత్మదేవుడు నీకు నాకు బోధ చేస్తాడు. అయ్యా ఇది సార్లే ఈ బోధ చదివినాను వద్దులు అనుకోకూడదు. ప్రియాసను గమనించుకొని మనం చేస్తున్నాం. 43వ అధ్యాయం 18-19 ఇచ్చిన మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్ణ సంగతులు గతించిపోయి. ప్రియాసంలో ఒక విషయము, కింద నీళ్లు పడితే పైకి ఎత్తుకుంటే వస్తుందా? వస్తాయమ్మా? రావు. గతించిపోయింది. మనుకు చేరిపోయినారు. లోకంలో మన జీవిత పరిమాణంలో కొన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎన్నో వచ్చినాయి, పోయినాయి. అవి జ్ఞాపకం చేసుకుని యాదన పడి, యాకులు పడి, దుఃఖపడి మనం ఇంకా సాతాను చేతులు ఉన్నట్టుగా సాతానుకు జ్ఞాపకం చేసుకుండకోకుండా పోయిన సంవత్సరం ప్రభు చిత్తం ఏం జరిగింది, ఈ సంవత్సరంలో ఆశ్చర్యకరంగా జీవించాలా, ఆశ్చర్యకరంగా బతకాలా, నా జీవిత పరిమాణంలో నా బతుకులో ఏమైనా కానీ ఈ సంవత్సరం అంతగా రెండంతలు అనే దీవునుడు దేవుని ద్వారా పొందాలని ఒక ధైర్యముతో, విశ్వాసంతో, భయముతో, భక్తితో దేవుని సందులు రెండంతలుగా మనం దీవునుడు ఆశీర్వాదాలు పొందే వారిగా మనం ఉండాలని మీ మధ్యనే మనం చేస్తున్నాం. ప్రియ సోదరులారా, ఇక్కడ యెషయా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునవద్దు అంటుంది వాక్యం. జ్ఞాపకం చేసుకుని ప్రయోజనకరంగా ఉంది.
నీ చేతులు నా జీతులు, వ్యసనములు, దిగులు, చింతలు, యాదనలు, కచ్చలు, ఆందోళన, ఆకుశలు వస్తాయి. ఇటువంటి జ్ఞాపకం చేసుకుంటే, నష్టాలు జ్ఞాపకం చేసుకుంటే, అనేక విధమైన నష్టములన్నీ, యాదనకరం, దుఃఖకరం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా బలహీనం అయిపోతాం. అది జ్ఞాపకం చేసుకుంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నా మా ఇప్పుడే అది మొలుసును. మీరు దాన్ని ఆలోచించాలి. గత సంవత్సరం నష్టం కలిగింది, ఈ సంవత్సరం నాకెందుకు ప్రభుత్వ దేవుడు దయచేయుడు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం ప్రియాసంగా గమనించుకోవాలా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆయన చాలా యాదన పడి, యాకులు పడి, భయపడి ఉన్న వ్యక్తితో మరి ఈ సంవత్సరంలో ఒకవేళ నీవు నా విధంగా ఉన్నవేమో ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఆత్మదేవుడు నీతో నాతో హెచ్చరిస్తాడు. గమనించుకొని మనం చేస్తున్నాం. ఒక్కొక్కరి ద్వారా ఆత్మదేవుడు మాట్లాడతారు. ఎవరితో మాట్లాడతారండి? మనం ఇప్పుడే చదువుకున్న చక్కని పరిశుద్ధాత్మ దైవశ్వర కీర్తన 45 18 మనం చూసినాం కదా. క్రియాశీలుడా ఆత్మదేవుడు నీతో నాతో ఉంటాడు, మాట్లాడతాడు. కాబట్టి ఆ మాట బట్టి కాదండి, ఇక్కడ భయము చాలా జాగ్రత్తగా దేవునిలో వ్యసనపడి, యాకులు పడి, వ్యసనపడితే అది కీడు కారణం అన్నాడు. వ్యసన పడితే కీడు కారణం, నష్టానికి కారణం, యాదన కారణం, బలహీనత కారణం, ఇంకా దిగజారిపోతాం. ధైర్యం, దేవుని స్తోత్రములు. మనం ఈ నూతన సంవత్సరం ఏమి చేయాలి? సామెతల గ్రంథం 28 అధ్యాయం 10 వచ్చాను, చదివి చూడండి. ఎవడు తరవకుండానే దుష్టుడు పారిపోవునా, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండు. ఎట్లుంటారమ్మా? ఎవరు? అవినీతిమంతుడా, నీతిమంతుడా? నీతిమంతుడు, నీతిగా జీవించేటివాడు, నీతిగా ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయన అడుగుజోడ నడిచేటివాడు ధైర్యముగా సింహాన్ని ఎదిరిస్తాడు. ఎదిరించలేదా? దానియేలు భక్తులు దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో చూసినప్పుడు సింహాలు 127 దేశాల్లో సేనాధిపతులు, శతాధిపతులు, మఖా నాయకులంతా వచ్చి మరి 121 మంది దేశస్థులు దానియేలు పేరు నేరం కలిగించినప్పుడు, సింహబోళ్ళు వేసినప్పుడు నీతిమంతుడిగా దానియేలు ప్రార్థన ఆలకించి సింహాల నోరు మూపించినాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా శాతాన్ని ఎదిరించాలి. ఈ సంవత్సరం దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మెడ్రాస్లో ఉండాల్సి ఉన్నాను. కారణం ఎందుకు? మా పిల్లలంతా అందరూ వెళ్ళినారు, నేను బాగాలేదు. ఈరోజు పరిస్థితి ఆదివారం నేను ఎక్కడికి వెళ్ళను. ఆదివారం ప్రభు మందిరం నేను కనబడాలి. నా జీవిత అనుభవంలో, నా నిర్ణయ ప్రకారం నా జీవితంలో ఇప్పుడు ఈ 46 సంవత్సరాలు అనుభవాలు ఆదివారమే సాగులు చెప్పి, అడుగులు చెప్పి ఆ ఊరికి వెళ్ళను. దేవుని మందిరంలో ఉన్న నా ఒక దేవుని చేసుకున్న నిర్ణయం. దేవుని స్తోత్రం. అందుకే దేవుని ఇంతవరకు ఆయన కైగిట్లో ఉంచుకున్నాడు. నా ప్రియ సోదరులారా, దేవుని స్తోత్రం తెలుసుకున్నాను. కాబట్టి ఈయనైతే ఒక ఆయన న్యాయాధిపతి 6వ అధ్యాయం 11వ వచనంలో యాదన పడి, యాకులు పడి, 12వ వచనం చదవండి. యాకులు పడి, యాదన పడి తీసుకున్నా. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిత్తోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు వేలాగు సంభవించును అంటుండా. మునుపుడే జ్ఞాపకం చేసుకుంటున్నాడు, గతమున జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, యాదన్న జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పంట పైరులన్నీ తినివేయబడిన వారికి రావాల్సిన దీవులను, ఆశీర్వులు, అమెరికులు, ఇతనీయులు, పేరేజీలు అనేకమైన గణజనుల పాలు అయిపోతున్నారని భయముతో, వణుకతో గిత్తోను గానుగులు తాటున తన యొక్క గోధుమ పంట త్వరలు కొట్టుకొని యాదనతో, దుఃఖముతో,
ఎంతో ప్రేమతో ఉన్న గిద్యోనుతో, బలాత్ముడైన గిద్యోనా, యెహోవాతో మాట్లాడుతున్నాడు. నీతో నాతో మాట్లాడదా? దేవుని నమ్మగారు సాక్షి చెప్తాడు. ఆ సాక్ష్యాన్ని తగినట్టుగా ఆ యాదవులు దుఃఖపడితే పోయి ఏమన్నాడు ఆ కనబడే దాంట్లో ప్రియాసర ఆయన కళ్ళ ద్వారా మాట్లాడతారు, దర్శనం ద్వారా మాట్లాడతారు, దేవుని దూతల ద్వారా మాట్లాడతారు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. యాకోబుతో మాట్లాడినాడు. అన్న మోసం చేసి ఇడిచిపెట్టి ఫలాలై వెలుసున్న ఆ ఒక అరణ్య మార్గములు ఆకాశము పైకి నిచ్చెన వేసుకొని ఆదికాండములో మనం చూస్తున్నాం. ప్రియాసంతుడా ఎక్కుతూ దిగుతూ మాట్లాడతాడు. ఆ మాటను బట్టి కానీ గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. చదువమ్మా. చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైన ఎడల ఇదంతయు మాకు వేళ సంభవించిన యాడ జరుగును. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించాలని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములను ఏమాయను వీళ్ళు అనుకుంటున్నారు, సందేహపడుతున్నారు, బలహీనపడుతున్నారు, వ్యాధన పడుతున్నారు. అదేమో మా పితరులు ఆకాశం మన్నాను తిన్నారు, బండను చీల్చి నీళ్ళు ఇచ్చినాడు, సముద్రం నుండి పాయలు చేసినారు. 430 సంవత్సరాలు దాసత్వం ఐగుప్తు దేశం నుంచి తన సేవకుని మోషేను పంపి మా పితరులందరూ నడిపించిన దేవుడు, మా పితరులతో చేసిన వాగ్దానాలు, మా పితరులతో చేసిన ఆశీర్వాదాలు, దీవులను ఏమైనని దుఃఖపడుతూ యాదన పడుతున్నా గిద్యోనుతో మాట్లాడుతుంది ఆత్మ. ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది ఆత్మ. ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానిక వాక్యమే. ఆ వాక్యమే నీతో నాతో మాట్లాడుతుంది. వాక్యానుసారంగా జీవిస్తే ఈరోజు గిద్యోనుతో మాట్లాడిన మాటలు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సేవకులతో ఉండి మాట్లాడుతున్న మాటలు విని విశ్వసిస్తే నీ గృహంలో నా గృహంలో ఆ కార్యమును సఫలపరుస్తాడు దేవుడు. నా ప్రియ సోదరా, ఇంకా చదివమ్మా. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీ చేతిలో మమ్మల్ని అప్పగించనని ఆమెతో చెప్పాను. అంతటి యెహోవా అతని తట్టు ఆయనకు తోడుగా ఉన్నాడు. గిద్యోను 300 మందితో ఎటువంటి వారండి వారు? 3000 మంది లేక 5000 మందిని ఏర్పాటు చేసి సైన్యమంతా ఇశ్రాయేలును తీసుకుని వచ్చి ఒక నీటి దగ్గర ఏర్పాటు చేసుకున్నాడు. ఎవడు నీటిలో 2 చేతులు వెనక పెట్టుకొని కుక్క గతికినట్టు గతుకుతుడో నీళ్లు గతికి దీక్షలు సోదరుడారా గమనించి మనం ఇస్తున్నాం దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ దేవుని వాగ్దానాలన్నీ కూడా ఈ పదాలు వచ్చింది ఏమనుకుంటావా? చదివా చూడు అమ్మా. ఒక్క మనిషిని హతం చేసినట్టు మిథ్యానీలందరినీ హతము చేయమని స్తోత్రము. ప్రియా సోదరా, ఎవరికి ఇచ్చినండి బలము? ఇప్పుడు లేదా బలము? సేవకులు లేదా? విశ్వాసులు లేదా? దైవకులు లేదా? ఉండదు. అనుసరించి వాక్యానుసారంగా జీవించే వారి దగ్గర ఉండాలి. ప్రియా సోదరా, లేకపోతే మనందరినీ కూడా దైవకులు కాలేము, దేవుని దగ్గర రాలేము, దేవుని ఆరాధించలేము. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన కంటికి కనబడుకోకుండా, చెవికి వినబడుకోకుండా రహస్యంగా మన పుట్ల ఆయన కృప కనుపరుస్తూ మన పుట్ల ఆయన కార్యములు సఫలపరిత చేస్తున్నాడు. 9 మనం చూసినప్పుడు నీకు నాకు తెలియదు, ఆయన చేస్తున్నాడు. చేయకపోతే మనం ఈరోజు సజీవులుగా జీవించి గతించిపోయిన మన పితరుల కంటే, గతించిన మన సహోదరుల కంటే మన గొప్పవారిగా ఆయన కృప ఉన్నది. ఇందును గురించి దేవుడు తాను ప్రేమించగల వారి కొరకు
ఏవి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు, అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరం కాలేదు మనుషునికి హృదయం గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. అని రాయబడదు. ఓకే, చెవి కనబడదు, కంటికి కనబడదు. మనకి కొంతమంది కనబడదంట. 10వ వచనం చదివి అక్కడ 9. మనకైతే ఎవరికండి? విశ్వాసము దైవీయులు దేవుని చిత్తాంతరం జీవించే వారికి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుడు వారి ఆత్మ వలన బయలుపరచబడి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నట్టు నీకు నాకు అందరికీ ప్రియ సహోదరులు గమనించుకొని మనం ఇస్తున్నాం. కొంతమంది కనబడదు, విశ్వాసులే దేవుని పేరలే చెప్పుకుంటున్నారు, పేరుకి మాత్రమే, అంతేకాని వారికి కనబడదు. ఆత్మీయులకైతే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క చిత్తానుసారం జీవించిన వారికి ప్రతి విషయము కనబడుతుంది, హెచ్చరిస్తుంటున్నాడు. గమనం పెట్టుకుని మనకి ఇస్తున్నాం. ఆత్మీయులు పరిశుద్ధాత్మ దేవుడిలో చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తూ ఈ నూతన సంవత్సరం గిద్దోను వలి పరాక్రమ గల గిద్దోను అంటుంది వాక్యం. కారణం ఎందుకు? తన పక్షం కంటే మన పక్షం వాడు గొప్పవాడు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే నా గొప్పవాడు. లోకమన్నది ఎవరమ్మా? దుష్టుడు, అపవాది. వాడి బలము వచ్చింది విశ్వాసం. దేవునికి వాక్యం చర్చించినప్పుడు ఎప్పుడు 4 పనుల్లో ఉంటుంది ఈ మాటలు. దేవుని వాక్యము సత్యగలది, జీవము గలది, ఎటువంటి ఒడిగల పదులుగా ఖడ్గముల కంటే. ఎందుకనగా జీవము బలము గలదై రెంట్లంచుల ఎటువంటి బలము గల ఖడ్గముల కంటేను అమ్మా వాటిగా ఉండి, వాటికంటే బాగా పదులుగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను ఎపగించు మటుకు దూరుసు హృదయము యొక్క తలంపులను దొరకదిక మందు పాపరోగానికి మందు పాపంధకారమున పడి ఉన్న వారిని ఎన్ని గుణములకై వన్నే క్రమం తాను సేవించిన తవిసే క్రమంతో పాపరోగానికి మందు. ఈ పాప రోగానికి మందంట పరిశుద్ధాత్మన దేవుని వాగ్దానం వాక్యమే. నా ప్రియా సోదరులారా, నా రోగానికి నా పాప రోగానికి వాక్యమే పదులు పెట్టి నాలో ఉన్న రోగమంతా తీసి పారివేసిన ప్రియాసలు కీళ్ళు, ఎముకలు, మూలు అటువంటి పదులుగా దేవునికి వాగ్దానంగా మాటలు ఈ నిశ్చయంలో దేవుని చాలా జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మనం ఇస్తున్నాం. అప్పుడు వెంటనే పాదవి ఇడిచిపెట్టి లేచి ఇశ్రాయేలుకు దేవుని పిల్లలను జయించి, సైతాలను జయించి ఇశ్రాయేలు కూర్చున్న గిద్యోనును బట్టి ఒక మాట ఏముంటుందంటే, ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట గిద్యోను, బారాకు, సాంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని దావీదును బట్టి ఇంకా సమయం సాగదన్నాడు. అయితే నీవేం మనం ఎట్టున్నామండి? మన బతుకులో మనం ఏ స్థితిలో ఉండమండి? మన జీవిత పరిమాణం, మన కుటుంబాలు. ప్రియాదులు పోయిన సంవత్సరంలో ఒకవేళ నష్టపడి యాగలపడుచున్నావేమో. ఈ నూతన సంవత్సరానికి గిద్యోను మళ్ళీ లేచి సూర్యుడిగా ఉండి వాక్యం సమయానికి రండి. ఒక గత సంవత్సరం నష్టపడిన ఎప్పుడు వచ్చిందండి వాడికి బుద్ధి? యోగన స్వార్థలు, ఆ లోక స్వార్థలు 15-17 ఒక మాట అన్నది. వాడికి బుద్ధి వచ్చినప్పుడు జాగ్రత్తకున్నాడు. తన స్నేహితులకు అందమైన మేడలు అద్దెకి తీసినాడు. స్నేహితులతో ఇష్టానుసారంగా జీవించబడినాడు.
జీవించి తన జీవిత పరిణామం అంతా తీసుకున్నదంతా నష్టపడి యాతన పడి యాకులు పడి కడలాచుకు తినుటకు ఆహారం పట్టుటకు పట్ట లేకుండా బలిహీనుడిగా పందులు తినే పొట్టుగాడ ఆ ఊరి ఎలుపుల పడి ఉండి అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చిందంట. నీ జీవితంలో పంది బతుకుగా నీ ఇచ్చిన స్వాయంతో లోకములు ఆశలతో అల్లలతో లోకించతో జీవితపడి ఉన్నాయేమో గత సంవత్సరంలో గత జీవితం అంతా ఇప్పుడే మనం ఏమి చూస్తే తండ్రి ఏమి చూస్తాడు. ఆ బుద్ధి కలిగిన కుమారుడు ఎప్పుడు వాడి బుద్ధి వచ్చిన తండ్రి చూశారు తండ్రి చూస్తారు. మన మధ్య మనతోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనతోనే ఉండే మేము నేను దూరపరచుకోకుండా బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఏం చేసినాడు? ఎదురు చూస్తున్నాడు కుమారుని. ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు తెలిసే కవి వాడి చింపిన బట్టలు వారి మురికితనం పందుల దగ్గర ఎట్లుంటాడండి. పందుల కోసం చూసుకుంటారా మీరు ఎప్పుడన్నా? వాసన గబ్బు పంది అనుకోదాట తిని 10 మంది పిల్లలేసి ఊరంతా తిరిగి బాగా 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 తిని బాగేసి బాగా బలిసిన తర్వాత వాడు ఆ ఒక మేపుతున్నాడు. యజమానుడు దాన్ని ఏం చేస్తాడండి? మీరు చూసిండ్రో లేదో, దాన్ని కట్ చేసిన గట్ట మెడకు తాడేసి పట్టుకొని పోతారు పందిని. చూసింది ఎక్కడన్నా? చూసినండి మాకు బాగా తెలుసు ఊళ్ళలో. దాన్ని చంపాలన్నా భయమే, దాన్ని ఒకవేళ పట్టుకోవాలన్న భయమే. గీ గీ అంటుంటుంది. పట్టుకోవాలన్నా చంపాలన్నా ఏం చేయాలన్నా దాన్ని బడతలతో కొట్టి చంపుతారు, బల్లెలతో పొడుస్తారు. ఒకటి. రెండోది దాన్ని కషాయానికి తీసుకొని పోవచ్చు చెప్పి అది కాకపోతే 4 పక్కన 4 హాలేసి కట్టి కొయ్య తగిలించి ఒక బడిత ఇప్పుడు భుజాలు వేసుకొని ఎత్తుకుంటారంట, వలలో వేసుకొని. అప్పుడు అంటున్నదంట, అబ్బా ప్రపంచము నేను ఏదో ఇదే స్థిరమని భూమి, ఈ భూమి మాల్యమే, తిండే ఈ నా సంవత్సరం స్థిరమని నా ఇచ్చినట్టుగా జీవించుకొని నా ఊళ్ళో పెంచుకొని నేను ఈ లోకంలో నా యజమానికి లాభం సంపాదించి నా జీవితం అంతా గడుపుకొని ఉంటేనే ఇప్పుడు ఆకాశం వైపు చూసినప్పుడు ప్రకృతి చూస్తే సూర్య చంద్ర నక్షత్రములు వైభవము పరిశుద్ధాత్మదేవుడు అబ్బా ఎంత సౌందర్యముగా ఉండదని. కత్తికి గోతికి నువ్వు పోకముందే, గ్యారేజ్కు పోకముందే, బలహీన పడక ముందే జాగరూకులమై వెలుగు కలిగి ప్రభుత్వంలో జీవించాలని మనం చేస్తున్నాం. వారికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చింది. తండ్రి ఏం చేసిందమ్మా? వాడు ఇంకా వస్తూ ఉంటుండగా వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట. గొప్ప వాసనని మీరు అనుకోవచ్చమ్మా, దయచేసి క్షమించండి. స్త్రీలు నెలకొకసారి దూరం అవుతారు. 12 సంవత్సరాల రక్త సేవకుల స్త్రీ అంటది, ఆయన ఇష్టంగా ఆయన ముట్టుకున్నది. నువ్వు ఎందుకు స్నానం చేసుకోకుండా అక్కడికి వచ్చిన అన్నమా? నేను బలహీనుడు అన్నావా? కుష్ఠరోగి ముడితే ఆయన ఏమన్నాడు? ప్రియాసలు కదా జ్ఞాపకం పెట్టుకోండి. మురికితనం మంచితనం కాదు అనిపించింది హృదయమో. నువ్వు చెట్టు స్నో పూసుకొని పౌడర్ పూసుకొని టీపు కాపుగా హైలెట్గా వచ్చే కాదని చూసేది. నీ ఆత్మ నా ఆత్మ తీర్చిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. యెషయా కుమారుడు 7 మంది మాట్లాడినాడు. ఆత్మ ద్వారా మాట్లాడతా జాగ్రత్త వహించాం. వాడు ముద్దు పెట్టుకుని మొదటి మాట ఏం చేసిందమ్మా అంటే ముద్దు పెట్టుకుని అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకును విరోధంగాను అన్ని చెప్పుకుంటున్నాడు. నేను చేసిన నష్టపరిచినాను, యాతనపరిచినాను, దుఃఖపరిచినాను. నాయనా నా జీవితంలో నేను చేసిన అన్యాయం అక్రమం పాపను బట్టి నా తండ్రి నన్ను తలుచుకోవద్దు ప్రభా, నన్ను క్షమించి ప్రభా, నీ కొడుకులను చెప్పుకుంటావు నేను యోగుడు కాదని దూరముగా ఉండి ఏడు ప్రలాపిస్తుండే తండ్రి ప్రేమ
నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నీవు మరచితివయ్యా. నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా. ప్రేమా 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 ప్రియుడగు నీవే, ఆనందమా నంద కుమారుని పట్ట. అప్పుడు కుమారుడు ఎవరు అండి? యాజక సమూహము రాజవంశములో నిన్న చేసిన ప్రియాసగా కాబట్టి వాక్యం చదువుతున్నాను. ఆశీర్వాదం వారసుల పుట్టుకను పిలవబడతారు. దేవుని స్తోత్రం. పేతురుడు ఆశీర్వాదం వచ్చిండు, వస్త్రం ధరించినాడు, ఇంకేం చేసిండు, ఉంగరములు పెట్టినాడు, పాదములు చెప్పులు. ఎంత తండ్రి అండి! దొక్కకుండా దూకుండా ఐసీలో ఉండి ఇక రాదు డాక్టర్ తీసుకొని చెప్తే శుద్ధీకరించి బలపరిచి ఆశ్రయించి జీవించి భయపరుచుకుని తన బిడ్డగా చేసుకుని సజీవుడిగా ఉంచుకొని తన బిడ్డగా చూసుకుని సాక్ష్యాలుగా ఈరోజు రోగి రాష్ట్రంలో ఎంతోమంది బలహీనులందరినీ కూడా దేవుడు తన సాక్షిగా ఉంచుకున్నాడు. నాలాంటి బలహీన రోగులందరినీ తిన్న నుంచి కూడా ఈ నూతన సంవత్సరంలో దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ప్రియాసగా సమయం కనుక మరొక మాటకి వెళ్తా మీ మధ్య దేవుని యొక్క సన్నిధులు జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి పాతది గతించిపోవును. తన జీవితంలో ఏం చేస్తున్నాడు? తన జీవితం ఏం చేసింది? తప్పిపోయిన కుమారుడు. పాతది ఏం చేస్తున్నాడు? గిత్తోను. ప్రియాసలు నీ జీవితంలో నా జీవితంలో నూతన మనం ఏం చేయాలా? ఇదిగో 1 కొరింథీ 2 కొరింథీ 5:17 వచనంలో టక్ 2 వచనాలు మన టైం అయిపోయింది. ఇదిగో పాతది గతించిపోను, కొత్తది కాగా ఎవడైనా. ఎవరండి? కాగా ఎవడైనా. కాగా వాడు ఎవడైనా ఎటువంటి వాడు. కానీ మనకు సమస్య వచ్చింది పెళ్ళి. మా వాడు ఎవడు పెద్దవాడు అధికారంటే మా వాడికి ఇక సంబంధించి ఉద్యోగం వచ్చిన ఈ కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ నుంచి కూడా చాలా పోటీ జరుగుతుంది. మా వాడికి దేవుని వాక్యం జరుగుతున్నాడా? నో వచ్చేది అవకాశం. పాస్ కడుగుని నా కడుగుని వాడు ఇచ్చినగా ఆయన వచ్చినాడు. ఆయన వచ్చి నీకే అన్నా. ఇక్కడ జరిగే దేవుని పరిచర్య వాక్యం పరిశుద్ధమైన దైవార్థం వాళ్ళు వేయలేదు. ప్రియాసన అప్పుడు వెంటనే ఇక్కడ కాగాడు ఎవడైనా సరే క్రీస్తు నూతన చిత్తం మసాలా పాత గతించుకుంది. నూతన థ్యాంక్ చేస్తున్నాం. దేవుని స్తోత్రం. మొదటి నేర్చారు. మొదటి నుంచి ప్రభు దయాళుడని రుచి చూసిన ఎడల అమ్మా జ్ఞాపకం పెట్టుకోండి. రుచి చూచి ఎదిగి తినేది పాట. స్త్రీలు బాగా వంటలు చేస్తారు కదండి. మొట్టమొదటి ఏం చేస్తారమ్మా? కాలే షారే కానీ రసులే కానీ ఇక్కడ చేతులు వేసుకొని నాలుగు రుచి ఏం చేస్తుంది? ఇది ఒకటి ఉంది మనకు. అవయవం చిన్నదైనా రుచి వరకు లేదు నాలుక. ఈ నాలుగు పెట్టిన నాకి ఏమి తక్కువైంది తెలుసుకోడు కదమ్మా. తక్కువగా చేసి ఊరుకుంటారా? ఎంత జ్ఞాపకముగా భయముతో భక్తితో నీ తిండి ఆహారములను బట్టి జాగరూకులు అయితే ప్రభు దయాళుని రుచి చూచి చదువు. రుచి చూసిన ఎడల సమస్తమైన దుస్తత్వమును కపటమును ఏషధారను అసూయను సమస్తమును దూషణ మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వాడై నిర్మలమైన వాక్యం వలన నష్టపరిచిన కుమారుని బుద్ధి వచ్చినప్పుడు ఇచ్చినాడు. మారు మనసు కలిగి దేవుని సన్నిధిలో సమీపంగా వాగ్దానానికి వారసుడైనాడు. నీవు నేను కొత్తగా జన్మించాలంటే ఇదిగో ఈ పాలన అపేక్షిస్తే ఈరోజే మన దేవుని పిల్లలుగా తీర్చబడతాం. కాబట్టి దయచేసి
నా ప్రియాసులారా మనం అనుకోవచ్చు, నేను చేస్తున్నది బాగుండదు లేదు పర్వాలేదు అనుకోవచ్చు. నేను మనం అనుకుంటే అయిదా ఆయన దృష్టికి యోగ్యమైనదిగా యథార్థమైనదిగా నీ మనస్సాక్షి నేను చేసి సరే ఒప్పుకుంటే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఒక యజమానుడు కూలిచ్చే తన దాసుడికి తనకు చెప్పి పని చేస్తేనే కదా కూలిచ్చేది, జీతం ఇచ్చేది, నిన్ను నన్ను ఉంచుకుండేది. ఈ లోకంలో తను చెప్పినట్టు చేయకపోతే ఏదో కూర్చోటి పెట్టి ఏదో కోరబెట్టి బయటకు పంపేశారు. జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో జీవించాలి. మన మాటలను బట్టి మన ప్రవర్తన బట్టి పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఆయన మనతో మాట్లాడుతాడు, హెచ్చరిస్తాడు. కాబట్టి దేవుడి కొద్ది మాటలు దీవించబట్టుగా ఇంకా చెప్పుకొని విడియాసాల చాలా ఉంది. కాబట్టి గతం ఎట్లుందంటే బైబిల్లో ఉంది. కాబట్టి మీరు ఇంటికి పోయి చదువుకోండి. గతం అంటే ఏమిటి? అపోస్తలుల పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 చదవండి. ఇంటికి పోయి మరి ఒకసారి 5 నిమిషాలుగా నూతన స్వభావం, నూతన జీవన ఆశీర్వాదం పొందవని మనం చేస్తూ ఈరోజు కొద్ది మాటలు ఈ నూతన సంస్థలు ప్రభు మనందరికీ చేస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లించుకుందాం. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చక్కని సందేశంతో మనందరినీ ప్రభు తృప్తిపరిచారు అయ్యగారి ద్వారా. మరి అయ్యగారి కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. మన మధ్యన ప్రియ సోదరుడు మరి చిడి సురేష్ గారు ప్రార్థన చేస్తారు. ఇదివరకు యొక్క మంచి ఆహారం తిన ప్రభావం మనందరి రచన మీరు ఆశ్రమించడం వందల చెప్పిన వాక్య దాసులను ఆశ్రమించండి, కుటుంబాన్ని ఆశ్రమించండి. ఇప్పుడున్న ప్రత్యేక సమస్యలు మీరు రక్షించండి. ఎవరైతే